బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేడు నిర్మల్ నియోజకవర్గ బంద్ కు బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. ఇక మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. అయితే మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా తయారు చేశారని బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. దీంతో మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ తరుణంలోనే నేడు నిర్మల్ నియోజకవర్గ బంద్ కు బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. ఇక అటు నేడు నిర్మల్ జిల్లా కేంద్రానికి బీజేపీ నేత రఘునందన్ రావు రానున్నారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు నిర్మల్ నియోజకవర్గ బంద్ కు బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. ఇక మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా తయారు చేశారని బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, గుడ్ మార్నింగ్ వెన్నెల. నిర్మల్ నియోజకవర్గానికి ఈ రోజు బీజేపీ పార్టీ బంద్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటుగా అన్ని మండలాల్లో అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. 10 గంటలు దాటుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ నిర్మల్ జిల్లా కేంద్రంలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, ప్రధానమైనటువంటి మార్కెట్ ప్రాంతాలన్నీ కూడా దుకాణాలన్నీ కూడా మూసి ఉండటంతో పూర్తిగా మార్కెట్ ప్రాంతాలన్నీ కూడా మోసిపోయినట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొత్త మాస్టర్ ప్లాన్ లో పూర్తిగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే లబ్ధి చేకూరే విధంగా అనుకూలంగా తయారు చేశారని గతంలో కూడా ఒకమారు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా ఆందోళనలు చేపట్టినటువంటి పరిస్థితిని ఇక్కడ స్థానికంగా అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ జీవో 220 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా మార్చాలనేటటువంటి డిమాండ్ తో నిన్న ఆమరణ దీక్షకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆమరణ నిరాహార దీక్షకు అనుమతులు లేవని చెప్పి, అలాగే సోన్ మండలంలో ఉన్నటువంటి కడతాల్ వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారి దిగ్బంధనానికి పార్టీ శ్రేణులన్నింటికీ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయనను గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి బీజేపీ అగ్రనేత ఈటెల రాజేందర్ కూడా సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. అయితే ఈ రోజు నిర్మల్ నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసు బలగాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో మోహరించినటువంటి పరిస్థితి. ఒకవైపు స్థానికులందరూ కూడా మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్ చేస్తున్నటువంటి బీజేపీకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా బంధుకు పిలుపునివ్వనప్పటికీ మాస్టర్ ప్లాన్ రద్దుకై డిమాండ్ చేస్తూ శ్రీహర్రావు నాయకత్వంలో అక్కడ పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి మంటలు పూర్తిగా రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ మహేశ్వర్ రెడ్డి దీక్షకు కౌంటర్ గా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే గండ్రతీశ్వర్ ఉన్నారో ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని చెప్పి, ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని చెప్పి పూర్తిగా ఫైనల్ ప్రకటన కాదనేటటువంటి విషయాన్ని మీడియా సమావేశంలో పేర్కొన్నటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో అంతర్గతంగా పైకి వేరే మాట్లాడుతున్నారు, అంతర్గతంగా వాళ్ళు చేసేటటువంటి చర్యలు, నిర్ణయాలు వేరే విధంగా ఉంటున్నాయనేటటువంటి ఆరోపణలు మహేశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క నిర్మల్ కు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అంశం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మరింతగా ఉధృతంగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో బీజేపీ చేపడుతున్నటువంటి వరుస ఆందోళనలు, ఈ వ్యతిరేకత కార్యక్రమాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఉధృతి మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ జోషి.